దయనీయ స్థితిలో రావద్దంటే మన భవిష్యత్తులో మనం పిల్లలకి ఇచ్చేది ఏకైక వజ్రాయుధం బీసీ A/1 సర్టిఫికేట్ అనే విషయాన్ని నేను కూడా బంధుమిత్రులకు అందరూ చెప్తా ఉన్నాను. సబ్జెక్ట్ బీసీ D/19 kg A/1 వచ్చేటప్పుడు అందరం కూడా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా ఒక కుల బాణి మీద ఒక మిగతా అందరు సంఘాలు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఇది హక్కు కావాలనుకుంటున్నారు. మనకంతా ఒకటే దృష్టిలో ఉండాలి. అర్జునునికి చేప కన్ను కనిపించినట్లు ముదిరాజ్ బంధుమిత్రులందరికీ కూడా ఏం కనిపించాలి? ఓన్లీ బీసీ D/19 kg బీసీ A/1 సర్టిఫికేట్ ఇస్తే మాత్రమే మన పిల్లలు మనని నమ్ముతారు. లేకుంటే మన భవిష్యత్తులో మన పిల్లల్ని మనని క్షమించరు అన్న మాట మాత్రం గట్టిగతంగా తెలియజేస్తా ఉన్నా. దానికి రాజకీయాలని అతీతంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కన్నా ముందుకు పోతేనే కానీ ఖచ్చితంగా సాధించుకుంటాం. ఆ సాధించుకునే సందర్భం వచ్చినప్పుడు సాధించుకునే సందర్భంలో సమిధలు కూడా కావడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్న మాట ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేనన్నా ఒక్కటేసారి ఖచ్చితంగా ఆ సంఘంకి సంబంధించిన ఈ ప్రక్రియ మొదలు కావాలంటే ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మీరు అన్నటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా సంఘమణ సంబంధించిన వంగవాన్ సంఘం అధ్యక్షులని డైరెక్టర్ పిలిపించి మీరు రిక్వెస్ట్ కూడా వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా మెంబర్షిప్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఏడిని మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి పిలిపించి వీలైతే అక్కడ సంఘమణ దగ్గర కానీ లేకపోతే మన చేపల సంఘం ఆఫీస్ దగ్గర కానీ అందరూ అఫీషియల్ పిలిపించి కంపల్సరీ దీన్ని కూడా క్లబ్ చేసేటందుకు నా ప్రయత్నంగా 100% ప్రయత్నం చేస్తా అన్నమాట అందరం కూడా ఏకం కావాలా. మన జీవితాల్లో కూడా మనమంతా కలిసి బలం చూపెట్టడానికి కాదు, మనమంతా కలిసి దేని మీద పోరాటం చేయాలి? మన ఆర్థిక జీవన విధానం మీద పోరాటం చేయాలి. మన జీవితాలు ఇప్పటికి కూడా 80% కుటుంబాలు ఇంట్లో ఏమైనా చిన్న ఇబ్బంది అయితే 10,000 కోసం కూడా మన పక్కింటికి పోయి అప్పటికే పరిస్థితుల్లో ఉన్నది. అది పోవాలా. ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు బాగా కావాలా. ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇండ్లు కావాలా. మిగతా అన్ని విషయాలకు కూడా ఇంతకుముందు నరసింహ మాట్లాడి ఈ సమస్య ఈ టర్మ్లో అన్ని జరగాలి, లేదా లక్ష్మణ్ గారు మాట్లాడి మనోడైంది కాబట్టి జరగాలి. అందరికి ఎగ్జైటీ ఉంటుంది, మనోడైనప్పుడు నాకు చేసుకోకపోతే ఖచ్చితంగా 100% ఈ సబ్జెక్ట్ని అక్కడిక్కడ కాకుండా దీన్ని డీటెయిల్సింగ్గా తీసుకొని కూడా వీలైతే మరి ఈ మంత్రిత్వ శాఖ సీఎం గారి దగ్గరనే ఉంది. ఓరో సీఎం గారితో అపాయింట్మెంట్ తీసుకోవటమా లేదా బైఫర్కేషన్ తర్వాత దీనికి ఎవరికి వస్తుందో ఆ మంత్రి దగ్గర ఒక 1-2 అవర్స్ మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాలు. దీంట్లో మనం చాలా అదృష్టవంతులం. చాలా నియోజకవర్గాల్లో ముదిరాజులు ఉన్నారు, అందుకని కొంత ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఉన్నాం. ఆ నియోజకవర్గంలో ఉన్న ముదిరాలకు కూడా ఇంత పెద్దగా ప్రకృతి ఇచ్చినటువంటి ప్రాజెక్టులు లేవు. సంగమండకు ప్రకృతి ఇచ్చిన ప్రాజెక్టు లేపి నింపిపోయకుండా కూడా ఒక టీఎంసీ వాటర్ ఆగుతుంది. ఆ వాటర్ ఆగితే ఆ నీళ్ళలో మనం చేపలు పెంచవచ్చు. మనం నింపితే 2.3 TMC ఆగుతుంది. మన పక్కన భూత్పూర్ ఒకటే మండలంలో ఇంత పెద్ద అంటే దగ్గర 4 TMCలు రెండు కలిపి 4 TMCల నీళ్లు ఆగేటువంటి అదృష్టం మక్తల్ నియోజకవర్గానికి మక్తల్కి మండలంకి ఉంది. కాబట్టి దీని ద్వారా మన జీవితంలో ఎంత మార్పు చేసుకుంటామో దాని ద్వారా మన పిల్లల భవిష్యత్తు A/1 సర్టిఫికేట్ ఇస్తామన్న ఒక సదుద్దేశంతో మంచి ఆలోచనతో మీరందరూ ముందుకు వచ్చిండ్రు. అదే ఆలోచన నాకు కూడా ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా సాధ్యమైన తొందర లోపల ఈ కార్యక్రమాన్ని మా భుజం వేసుకొని ఇప్పటికే చాలా సందర్భంలో మాట్లాడినాం. ఇది తెలవాలా, ఇది మన తర్వాత తరం పిల్లలకు కూడా తెలవాలా. ఇట్లా చేసుకుంటేనే మాకు ఇది అవకాశం వస్తుంది. మన పిల్లలకు కూడా నేర్పియాలి. ఈ పోటీ ప్రపంచంతో ఎట్లా బతకాలనేది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఆ నేర్పించే ప్రక్రియలో ఈ బీసీ A/1 సర్టిఫికేట్ కొంత తోడవుతుంది. ఇది నేను చెప్తా ఉన్నా. మొన్న వెంకటేశ్వర కొడుకుకు MBBS సీట్ కోసం పోతే అదే బీసీ D/19 కాకుండా A/1 ఉండింటే కన్నా ఇప్పటిదాకా మన దాంట్లో చాలా మంది కుటుంబాల పిల్లలకు కూడా కొంత పర్సెంటేజ్ తక్కువన్నా కూడా MBBS సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. A/1 సర్టిఫికేట్ విలువ తెలవాలి. ఇప్పుడు మిగతా సంఘాలన్నీ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ సర్టిఫికేట్ విలువ తెలిసింది కాబట్టి వాళ్ళు సీటు కొడితే క్యాక కొడితే మెసేజ్ పెడితే నాకు చెప్పలే నీకు చెప్పలే అనకుండా తెలియగానే వాయప్ప మన పిల్లలకి ఇది ఇంతకంటే మనం ఎక్కే ఇచ్చిపోతాం. వాడు పిల్లగాడు మంచివాడు కాకపోతే ఎంత ఆస్తి ఇచ్చినా కూడా వాడు కరగ కొడతాడు. ఈ సర్టిఫికేట్ ఇచ్చిపోతే వాళ్ళకు నౌకరీ వస్తుంది, వాళ్ళకు రిజర్వేషన్ ప్రక్రియలో ఒక ఉద్యోగం వస్తుంది, లేదా చదువుకోవడానికి పోతే ఒక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కాలేజీలో సీట్ వస్తాయి. ఎందుకంటే చాలా మందికి ఈ సీట్లల్లో తల్లిదండ్రులు పడే బాధ తెలియదు, పడిగాపులు కాస్తారు గేట్ల కాడ. ఒకవేళ ఇది ఉంటే కొంత బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మనం సజీవంగా తరతరాలు ముందుకు తీసుకుపోయే విధంగా
మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు వచ్చారు కాబట్టి 100% ఇదొక నాకు అదృష్టంగా భావిస్తా. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి మేము సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎంపీ ఇచ్చినప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఇదే సబ్జెక్టు మీద రండి అంటే ఆ కాలంలో 70-80 కమాండర్ జబ్బులు పెట్టి తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం. అట్లా ఏడ BCD/19 నుంచి ఏమేమి తీసుకొస్తాం సర్టిఫికెట్ మీరు రావాలంటే క్షణమని ఆలోచన చేయకుండా డబ్బులను కూడా ఆలోచన చేయకుండా ప్రతి దగ్గరికి పోయి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మందికి అది తెలియక ఏదో మాట్లాడతారు. ఎప్పుడే కానీ ఒకసారి చెప్తా మీకు, మనం ఏమనుకుంటున్నాం, మనము బయటోడు మనకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నాం కదా, బయటోడు మనకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నాం. మరి మనము మనోళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నాం, మనోళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నాం? ముందు గౌరవం ఇచ్చడం నేర్చుకోండి. ఎప్పటి వరకైతే నీవోనికి నీ రక్తానికి నీ బంధువుకో నీ కుటుంబానికో తలమోనికో నీవే గౌరవం ఇచ్చడం ఇవ్వకపోతే ఇన్నోడు ఆ ఇద్దరిని కూడా చులకన చూస్తారు, తిట్టినోని తిట్టిపించుకున్నాను. కాబట్టి ముందు మనం గౌరవం ఉండాలి. మన పిల్లల భవిష్యత్తే మనకు చాలా ముందున్న మనకు చాలా యుద్ధంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మన పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేసే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. మనం ఏమైనా ఇచ్చిపోతున్నాం, మన పిల్లలు మనని గౌరవంగా తర్వాత చెప్పుకుంటారు అనుకుంటే మనం చేయాల్సిందంతా BCD/19 నుంచి BCA/1 సర్టిఫికెట్ మన పిల్లలకు చదువుకు జోడిస్తే మనం అంతకంటే ఇంకా పెద్ద గొప్ప భాగ్యం ఇంకోటి ఉండదన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ నేను మరొకసారి ఈ సబ్జెక్టులో మాత్రం రాజకీయాలలో మనం ఏమంటలేము. ఈ సబ్జెక్టులో ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశం ఏ పిలుపు వచ్చినా కూడా మీ అందరికీ చేతులు జోడించి